ఊరు సభలో మీకు హామీ ఇస్తున్నా, ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఇదే కాకుండా 410 కోట్లతో ముక్తాల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే పేరు మార్చాడు వేదాద్రిని. మళ్ళా ఈయన వచ్చి ఫౌండేషన్ వేశాడు. కానీ ప్రాజెక్టు మీద 100 రూపాయలు ఖర్చు పెట్టలా. చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడనే పిట్టలవారిగూడెం ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ 690 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా సాగునీరు రావాలన్నా, రైతుల యొక్క బతుకులు బాగుపడాలన్నా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. ఈ సైతాన్ ప్రభుత్వం పోవాలి. అప్పుడే సాధ్యం. మళ్ళా రైతే రాజుగా తయారు కావాలి. దానికోసం మేము పనిచేస్తాం. రైతు రాజ్యం వస్తుంది. 3 నెలల్లో రైతు రాజ్యాన్ని మీరు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.